రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ కట్టడాలపై హైడ్రా దూకుడు పెంచింది. హైదరాబాద్ లో మరోసారి కూల్చివేతలు ప్రారంభించింది. శివార్లలోని 3 ప్రాంతాల్లో టీఎఫ్ఎల్ పరిధిలో ఉన్న కట్టడాలను కూల్చివేసింది. మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కబ్జా చేసి షాపులు, హోటళ్లు ఏర్పాటు చేసిన బిల్డింగులతో పాటు పలు నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. సున్నం చెరువు ఎఫ్టీఎల్లో 12, 13, 14, 16 సర్వే నెంబర్లు ఉన్నాయి. పదుల సంఖ్యలో షెడ్స్ నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇక భారీ పోలీస్ బందోబస్తు నడుమ హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అలాగే జైబేరీ సంస్థకు చెందిన మురళీమోహన్ కు నోటీసులు ఇచ్చారు. అయితే హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ రియాక్ట్ అయ్యారు. ఇక సీఎంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, హైడ్రా కూల్చివేతలపై రాజాసింగ్ స్పందించారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు అంటే 2 రోజుల నుండి కామ్ గా ఉన్నటువంటి హైడ్రా ఈ రోజు ఒక్కసారిగా దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో కూడా కూల్చివేతలు అయితే చేస్తున్న పరిస్థితి. అయితే తాజాగా ఈ రోజు మాజీ ఎంపీ మురళీమోహన్ కూడా హైడ్రా నోటీసులు జారీ చేసింది. జేవేరీ సంస్థకు సంబంధించిన గచ్చిబౌలి రంగలాలకుంట చెరువులోని ఏదైతే జేవేరీ నిర్మాణాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మించారని కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా 15 రోజులు టైం ఇచ్చి కూడా కూల్ చేయాలి, లేదంటే హైడ్రా కూల్ చేస్తుందంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇటు మురళీమోహన్ కూడా స్పందించారు. అయితే బఫర్ జోన్ లో 3 అడుగుల మేర రేకో షెడ్లు ఉన్నట్టు గుర్తించారు. అయితే ఫిర్యాదు ఏదైతే స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ విధంగా అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఆ 3 అడుగుల మేర ఉన్న అక్రమ బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ ఉన్నది కూల్ చేస్తానంటూ కూడా చెప్పిన పరిస్థితి. మరొకవైపు ఏదైతే గచ్చిబౌలి కావచ్చు, అదే మాదాపూర్ లో కూడా సున్నం చెరువు పరిధిలో కూడా ఇటు నిర్మాణాలను అక్రమ నిర్మాణాలు కూడా హైడ్రా కూల్చేస్తుంది. మరొకవైపు ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు. అనంతరం కూడా అది మీద చర్యలు తీసుకుని కూల్ చేసిన పరిస్థితుంది. మరొకవైపు ఏదైతే బీజేపీ ఎమ్మెల్యే ఏదైతే గోషామాకు సంబంధించిన శాసనసభ్యుడు రాజాసింగ్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డిపై కూడా కామెంట్ చేసిన పరిస్థితి. అయితే ఏదైతే రేవంత్ రెడ్డి ఓవైసీ సంబంధించిన ఫాతిమా కాలేజీ నోటీసులు ఇచ్చి చాలా రోజులైంది, ఎందుకు కూల్ చేయట్లేదు, ఓవైసీ ఫాతిమా కాలేజీ కూల్ చేయడానికి అంటే కూల్ చేసుకోవడం గల కారణాలు ఏంటి, ఏమైనా ఇద్దరి మధ్యలో ఏమైనా ఒప్పందం జరిగిందా అనే అంశంలో కూడా కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఓవైసీ బిల్డింగ్ కూలిస్తేనే హీరో అవుతావు, లేదంటే జీరో అవుతావు కూడా మాట్లాడిన పరిస్థితి. మరొక వైపు గతంలో వచ్చిన ముఖ్యమంత్రులు కూడా ఓవైసీ ప్రజలకి భయపడి అదేవిధంగా వాళ్ళతో కుంభచ్చయ్య కూడా వాళ్ళ అక్రమ నిర్మాణాలు కూల్చలేదు. సామాన్య ప్రజల భవనాలు కూల్చడానికి నీకు పెద్ద బుల్డేజర్లు వస్తాయి, కానీ ఓవైసీ కాలేజీల అక్రమ నిర్మాణాలు కూల్చడానికి ఎందుకు రావంటూ కూడా ఇటు ప్రశ్నించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఎప్పుడు కూలుస్తారంటూ కూడా డేట్ చెప్పాలని కూడా ఇప్పటికే రాజాసింగ్ కూడా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మరొకవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్కి చెప్పిన పరిస్థితి. సో ఈ విధంగా మనం మాదాపూర్ లో కూడా ఈ రోజు చూసాం మనం. అయితే హైడ్రా కూల్చిన అక్రమ నిర్మాణాలను స్థానికులు ఏదైతే అడ్డుకొని కూడా హైడ్రా అధికారులతో కూడా పోలీసులతో వాగ్వాదం చేశారు. మరొకవైపు కూల్చొద్దంటూ కూడా 5గురు పెట్రోల్ పోసుకొని కూడా ఆత్మహత్య చేయడానికి కూడా ప్రయత్నం చేసే పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అక్కడ పెద్ద గందరగోళ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. అంటే స్థానికులు చిన్న ఎవరైతే చిన్న కుటుంబాలకు సంబంధించిన కట్టడాలు కూలుస్తారు, కానీ ఏదైతే పెద్ద నిర్మాణాలకు సంబంధించి బడాబాబుల నిర్మాణాలకు నోటీసులే ఇస్తున్నారు, పూర్తి చేయట్లేదు అంటూ కూడా ఉదాహరణ కూడా వాళ్ళు ఆందోళన చేసిన పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా మరి హైడ్రాకి సంబంధించి ఇప్పుడు ఏదైతే నోటీసులు ఇచ్చినటువంటి ఓవైసీ ఫాతిమా కాలేజీ కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, మరొకవైపు మల్లారెడ్డి కావచ్చు, ఆంధ్ర కాలేజీకి సంబంధించిన రాజరెడ్డి బిల్డింగ్లు కావచ్చు, వాళ్ళకి నోటీసులు ఇచ్చి వదిలేశారు. వాటిని ఎందుకు కూర్చోట్లేదని కూడా ఇప్పటికే ప్రశ్నిస్తున్న క్రమంలో మరి హైడ్రా కమిషనర్ ఏ విధంగా స్పందిస్తాడు, మరొకవైపు సీఎం రేవంత్ రెడ్డి స్పందన ఎలా ఉంటుందని మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.